అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే పుస్తకంలోంచి మనం 3వ అధ్యాయం చూసినట్లయితే, పురుషులు వంట గృహాల్లోకి, స్త్రీలు మాటల్లోకి అనేటువంటి ఈ అధ్యాయంలో పురుషులు ఏదైనా ఒక సమస్య ఎదుర్కొనేటప్పుడు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పేసి తనలో తానే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటారో, అలాగే స్త్రీలు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని తోటివారితో ఆ సమస్యని వారు డిస్కస్ చేసి వారి నుంచి సమాధానం పొందాలని చూస్తారు. అలాగే పురుషులు తన సమస్యలను మరియు తనకు ఉన్నటువంటి ఏవైనా ఒక గోల్ కానీ ఏదైనా సరే వాళ్ళు పక్కవారికి చెప్పకుండా తనకు తానే స్వయంగా నిర్ణయాలు తీసుకొని ఏదైనా సరే సాధించాలనుకుంటారు. అలాగే పురుషులు ఏదైనా ఒక విషయాన్ని తన మనసులోనే ఉంచుకొని పక్కవారు ఏం చెప్తారో అని వాళ్ళ నుంచి ఎటువంటి ఆన్సర్ కానీ ఎటువంటి సమాధానాలు కానీ తెలుసుకోరు. అదే స్త్రీలు ఏదైనా సరే ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని తోటి వారితో ఆ సమస్యని అడిగి వాళ్ళు తెలుసుకుంటారు. అందువల్ల ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క వేరు వేరు మనస్తత్వాల గురించి ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. ఈ రచనలో ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఏమిటి అనేది ఈ 3వ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క పుస్తకాన్ని మనం పూర్తిగా చదివినట్లయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకి బోధపడతాయి. అలాగే ఈ యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి రచన మనకి చాలా సరళంగాను మరియు మనం చదువుతుంటే మనకు అర్థమయ్యే రీతిలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.